ఈ సినిమా ఆల్మోస్ట్ 2021లోనే షూటింగ్ స్టార్ట్ చేశారు, కానీ చాలా డిలేస్ తర్వాత ప్రెజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. బేసిక్ స్టోరీ: గాంధీ టాక్స్ అనే సినిమా మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే ఇదొక మూకీ ఫిల్మ్, అంటే సైలెంట్ మూవీ. ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు, కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో సినిమా మొత్తం నడుస్తుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి, అదితిరావు హైదరి అండ్ అరవింద్ స్వామి లాంటి బిగ్ యాక్టర్స్ ఉన్నారు. డబ్బులుంటే ప్రపంచంలో ఏదైనా చేయగలం, అదే డబ్బులు లేకపోతే ఏమీ చేయలేము అనే సింపుల్ పాయింట్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. కథలో కష్టాలు చూపించడం తప్పుగాదు, బట్ పర్సనలీ నాకు ఈ ఎక్స్పెరిమెంట్ అస్సలు నచ్చలేదు. మాట్లాడ్డానికి స్కోప్ ఉన్న చోట కూడా క్యారెక్టర్స్ సైలెంట్గా ఉండడం చూస్తే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. పుష్పక్ లాంటి సినిమాల్లో కూడా డైలాగ్స్ ఉండవు, కానీ అక్కడ ఫ్లో న్యాచురల్గా ఉంటుంది. ఈ సినిమా మాత్రం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. విజయ్ సేతుపతి అండ్ అరవింద్ స్వామి డైలాగ్స్ లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్తో అంతసేపు ఆడియన్స్ని కూర్చోబెట్టడంలో వాళ్లు కూడా కొంచెం తడబడ్డారనే చెప్పాలి. ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్ మేకర్ స్టైల్లో ట్రాన్సిషన్స్ అండ్ మ్యాచ్ కట్స్ వాడారు. అవి చాలా ఇరిటేటింగ్గా అండ్ తలనొప్పి తెచ్చేలా ఉన్నాయి. మీకు రియాలిటీలో ఒక కామన్ మ్యాన్ వేరే ఆప్షన్ లేక మనీ గురించి రాంగ్ రూట్లో వెళ్లాల్సి వచ్చిన పాయింట్నే ఆర్ట్ ఫిల్మ్ స్టైల్లో చూపించిన విధానం మీరు ఎంజాయ్ చేయగలరు అనుకుంటే మేబీ మీకు మూవీ నచ్చొచ్చండి. మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే ఈ ఎక్స్పెరిమెంటల్ సినిమా మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నార్మల్ కమర్షియల్ మూవీస్ కావాలి అనుకునేవాళ్లు ఈ మూవీ స్కిప్ చేయడం బెటర్. వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.